1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు. ఇవన్నీ అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఏవి కళ్ళు కనబడకుండా అన్ని మాట్లాడతారు. ఇవాళ నీ వందిమా గాథలు ఆహా ఓ అంటారు. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా గిట్లే అన్నారు. నీకెదురు ఎక్కడ సార్, నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నీదే పోసారన్నారు. కథం పట్టించిండ్రు. నీకు డోకా లేదు పోసారని చెప్పిండ్రు. ఎంత ఉద్యమ నాయకులైనా ఎంత పని చేసినట్టు కనబడ్డా సందర్భం వస్తే పాతాళంలో పాతరేతరనే చరిత్ర మర్చిపోకు. నేను అంటున్నా, నా మీద మాట్లాడు కాదు, నువ్వు ప్రజలతో మాట్లాడు, ఇంజనీర్తో మాట్లాడు, కాంట్రాక్టర్తో మాట్లాడు, పని చేయించే ప్రయత్నం చేయి. ఇవాళ నిజంగా నేను అంటున్నా, ఒక్క పంట వేస్తే రైతుకు సైకాలజీ ఎట్లుంటుందంటే, చివరికి పొట్ట మీదకి వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే, ఈనంగా నీళ్ళు లేకపోతే వచ్చే పంట 30,000 పంట అయినప్పటికీ కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాధిత అవుతాడు. దట్ ఈస్ ఫార్మర్ అంటోడు వ్యవసాయం చేస్తాడు, బిజినెస్ గురించి ఆలోచించాడు. కళ్ళ ముందే తను వేసిన పంట ఎండిపోతే చేతికి రాకపోతే దుఃఖిస్తాడు రైతు. గది రైతు సైకాలజీ. ఇవాళ ఈ లక్ష్మీ ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మీ పాత ఏదైతే ఉందో, ఇవాల్టి ప్రాణహిత ప్రాజెక్టు ఏదైతే ఉందో, నేను అంటున్నా ఒక్క తడికి నీళ్ళు ఇచ్చినా కూడా పంట బయటపడుతుంది. ఇవాళ వర్షాలతో, బావిల నీళ్ళతో, బోర్ల నీళ్ళతో, చెర్ల నీళ్ళతో పంటలు నోటికాడికి వచ్చి ఒక తడి లేకపోతే ఎండిపోతాయి, 2 తళ్ళు లేకపోతే ఎండిపోతాయి. అలాంటి పంటలకు శ్రీరామ రక్ష ఇగో ఈ ప్రాజెక్టు. మేము అంటున్నాం, మొత్తమే ఇక ఈ వర్షాలు పడే ఈ చెర్లద్దు, ఈ కుంటలద్దు, ఈ సహజంగా వచ్చే నీళ్ళొద్దు, ఎత్తిపోద్దామని ఎవడ అంటాడా మూర్ఖుడు? అంటున్నది ఏంటంటే, ఇవన్నీ ఉన్నల్లో కూడా చివరి వరకు పంట పండకపోతే రైతనేవాడు నష్టపోతున్నాడు కాబట్టి, 1,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు కాబట్టి, రైతుల ఆత్మహత్యలని చెప్పి మనం చర్చించడం కాబట్టి, రైతు రాజ్యం బాగుపడదు కాబట్టి, ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు కాబట్టి, రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు కాబట్టి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేస్తుందని చూస్తా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఉన్న ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారే స్వయంగా రైతుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తాడు. ఇవన్నీ కూడా రైతు ఇలా మన దేశం వ్యవసాయ దేశం. మన ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంటుంది. 165% మంది ఇవాళ కూడా గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళ కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు. వ్యవసాయం మంచుకుంటేనే బట్టల షాపు నడుస్తుంది, వ్యవసాయం మంచుకుంటేనే బంగారం షాపు నడుస్తుంది, వ్యవసాయం మంచుకుంటేనే పిల్లల ఫీజు కడతారు, వ్యవసాయం మంచుకుంటేనే పెళ్లిళ్ళు అవుతుంది. ఆ జ్ఞానం మీకు లేదు. వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఇవాళకి కూడా కోట్ల మంది ప్రజానికానికి అక్కడి చేసుకుని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. గా భూతల్లి కదా నీళ్ళ కోసం అరణపడుతున్నది. గా నీళ్ళ కోసమే కదా నువ్వు రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు సుక్క నీళ్లు నిల్వ చేయదంటున్నాయి మేము కూడా. ఒక సుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బరాజు అంటే లక్ష్మీ బరాజు దగ్గర నీళ్ళు నిల్వ చేయమని అంటలేను నేను. నదిలో సహజంగా ఏ ఫ్లో అయితే పోతుందో
ఆ ఫ్లోలోకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఇది లో లెవెల్ కాబట్టి, కన్యపల్లి పంప్ హౌస్ కాబట్టి మేము ఇంచు తిరిగినోళ్ళం. మేము అంటే మీకు చాలామంది, మేము గోదావరి నదిని ఇంచు తిరిగిన వాళ్ళం. మేము ఆడ పడుకున్నోళ్ళం. మేము సంవత్సరాల తరబడి దీన్ని మొత్తం సర్వే చేసిన వాళ్ళం మేము, ఇంజనీర్తో పాటుగా. దానికి ఇప్పుడు దేవాదుల ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన దేవాదులకు బరాజు లేదు. జస్ట్ గోదావరి నీళ్లకు కొంత కాలువ తవ్వుతే, మీరు ఎప్పుడైనా వాగులలో చూడండి, పర్రెలు తవ్వుతాం మనం. మీకు వ్యవసాయం మీద పర్రెలు తవ్వుకొని బావిలకు నీళ్ళు తెచ్చుకొని అక్కడికి పంపు చేసుకుంటాం. సేమ్ గోదావరిలో కూడా కొంత కాలువలేక తవ్వుతే కన్నెపల్లి పంపులో నీళ్ళు వస్తాయి. ఇన్ని నీళ్ళు లేకపోయినా కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ నీళ్లు ATMs నీళ్లు వచ్చి సహజంగా ఫ్లో అవుతున్నా కూడా, కాలువ తవ్వకపోయినా కట్ట వేయకపోయినా సహజంగానే పంపులు ముగుతున్నాయి కాబట్టి అంటున్నాం మేము. బట్టి ఆర్గ్యుమెంట్ ఎట్లా పెడతామండి? నువ్వు ఏం ఆర్గ్యుమెంట్ మీది? ప్రజలకు తెలివి ఉందనే ఆలోచించాలి కదా మీరు. నేను ఎన్డీఏ ఒక్క నిమిషం ఉండండి. మోటార్లు ఖరాబ్ అయితే రిపేర్ చేయి. NDSA ఏం చెప్పిందో నేను దాన్ని కాంట్రాక్ట్ చేస్తలేను. NDSA ఏం చెప్పిందో నేను కాంట్రాక్ట్ చేస్తలేను. మా బీజేపీ ఫిలాసఫీ నేను ఫస్ట్ సెంటెన్స్లో చెప్పిన, మీకు అర్థం కావాలి. అందుకే మీరు తప్పుడు వార్తలు వేసి మీ దేన్ని దానికోసం ఆగం కాకండి. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఫిలాసఫీ దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తి. నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత నా పార్టీ, తర్వాత నేను. దీనికి ఏమైనా అనుమానం ఉంటే చెప్పు. యాక్చువల్గా అది 2 TMCల కోసం, 3 TMCల కోసం ప్లాన్ చేయబడ్డది. మోటార్లు మాత్రం 2 TMCల కోసం పెట్టిండ్రు. సివిల్ కన్స్ట్రక్షన్ 3 TMCల కోసం పెట్టిండ్రు. మీకు మళ్ళీ ఒకసారి అర్థం కావాలి. మొత్తం 3 TMCలు లిఫ్ట్ చేయాలి అనేది అప్పటి నిర్ణయం. కానీ మళ్ళీ నీటిలో మునిగి మళ్ళీ పని చేయాలి, సివిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కష్టమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సివిల్ కన్స్ట్రక్షన్ మాత్రం 3 TMCల కోసం చేసి, పంపులు మోటార్లు మాత్రం 2 TMCల కోసం పెట్టిండ్రు. ఇది అప్ టు మిడిమానేర్ వరకు కూడా 3 TMCల కోసం అని ప్లాన్ చేసిండ్రు. నేను అలా జిల్లా మంత్రిని, నేను అప్పుడు ఆర్థిక మంత్రిని, జిల్లా మంత్రిని. నేను అంటున్నాను, దమ్ముంటే దాని మీద కమిషన్ వేసినా కదా, బయటికి తీసి ఎంక్వైరీ చేయి, దోషులు కూడా శిక్షించు. నేను అంటున్నా. నేను దాని గురించి నేను 1,00,000 కోట్లు వృధా చేసిన గురించి నేను ఒకటే చెప్తున్నా. దాంట్లో ఎంత కరప్షన్ ఏందో లెక్కతి, ఎవడో బాధ్యత లెక్కతి, అరెస్ట్ చేయి, పనిష్మెంట్ ఇవ్వు. నేను దాని గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఉన్నది కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అరే ఒకటి నీకు అర్థమైతే లేదు. నువ్వు చాలా సంకుచితంగా ఆలోచించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాను. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు?